సత్యసాయి జిల్లా ధర్మవరం సిఐటి నాయకులు జేవి రమణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని పనిచేస్తున్న శానిటైజర్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అందులోనే 300 మంది పిల్లలకు ఒక్కైనే పనిచేస్తున్నారన్నారు. వీరికి పని భారం ఎక్కువైంది, దానికి దృష్టిలో ఉంచుకొని వర్కర్లను పెంచాలని డిమాండ్ చేశారు. అలానే పలు సమస్యలకు ఈ నెల 25వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని ఆదినారాయణ, అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వైద్యంతో వారికి ప్రైవేట్ ఆసుపత్రులు చూపించే విధంగా వారికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఏర్పాటు చేయాలా, కనీస వేతనం అమలు చేస్తే తప్ప ఈ రోజున్న పరిస్థితులు ఎందుకంటే నిత్యావసర వస్తువులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వారికి వేతనాలు ఉండాలి తప్ప 6,000 రూపాయలు అప్పుడు కేటాయించడం కాబట్టి ఇప్పటివరకు అదే జీతంతోనే వారు పని చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఉన్నది. ఆ విధంగా కాకుండా వారికి కనీస వేతనం అమలు చేస్తే వారి యొక్క జీవితాలు కొంచెం ఇబ్బందికరంగా లేకోకుండా వారి కుటుంబాల పోషణకు ఇబ్బందికరంగా ఉండకుండా వారు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకోసమనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖున సోమవారం రోజు అన్ని కలెక్టరేట్ల కాడ ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే ఇక్కడ పుట్టపర్తిలో కూడా కలెక్టర్ ఆఫీస్ వద్ద 25వ తారీఖున ధర్నా కార్యక్రమం ఉన్నది. ఈ ధర్నా కార్యక్రమం ప్రతి ఒక్క శానిటేషన్ వర్కరు హాజరు కావాలని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ అంటే స్వచ్ఛ భారత్ కార్మికుల పేరుతో 2019 నుంచి ఆ యొక్క కార్మికులను స్కూళ్ళలో శానిటేషన్ వర్కర్స్ అంటే బాత్రూమ్లు కడిగేదానికి వాళ్ళను నియమించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కేవలం 6,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు. ఆ వేతనం కూడా ప్రతి నెల వారి బ్యాంకుల ఖాతాలో జమ కావడం లేదు. ఇప్పటికీ వారి యొక్క ఒక 4 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ యొక్క 4 నెలల వేతనాలు పెండింగ్లో వెంటనే చెల్లించాలని చెప్పి అదేవిధంగానే వారికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఎవరైనా కార్మికులు ఏదైనా పని చేస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆ ప్రకారంగా కనీస వేతనం వారికి అమలు చేయాలా. అదేవిధంగానే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 300 మందికి ఒక ఆయాన్ని కేటాయించాలని, కానీ ఆ విధంగా 300 మందికి ఒక ఆయాన్ని కేటాయించడంతో పనిభారం అధికంగా ఉన్నది. కానీ మేము సేఫ్గా చెప్తున్నది ఏమంటే 50 మంది పిల్లలకు ఒక ఆయాన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అందుకని 50 మంది విద్యార్థులు ఒక ఆయాన్ని కేటాయించాలా, పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలా, కనీస వేతనం అమలు చేయాలా, అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలా, అదేవిధంగానే వారిని రెగ్యులరైజ్ చేయాలా. ఎందుకంటే ఈరోజు వారికి రెగ్యులర్ లేకపోతే రాజకీయ పార్టీలు ఒక్కొక్క అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్క పార్టీ వాళ్ళకి ఇష్టానుసారం కొద్దిగా వారు మార్చుకునే ప్రయత్నం ఉంది. కానీ వారికి జీతభత్యాలు తక్కువైనా సరే వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి అటువంటి వారికి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, అదేవిధంగానే వారు బాత్రూమ్లు అడుగుతున్నారంటే వారికి ఆరోగ్యంగా చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకని